సెప్టెంబర్, అక్టోబర్ ఇవి వర్ష ఋతువులు మాత్రమే కావు, ప్రకృతి విపత్తుకి చిరునామాలు. దశాబ్దాల చరిత్ర తీసుకుంటే వర్షాలు, వరదల కారణంగా కొన్ని వేల మంది ఉసురు తీసింది ఈ 2 నెలల్లో వచ్చిన అల్పపీడనాలు, తుఫాన్లే. భాద్రపదం, ఆశ్వయుజంలోనే ఇంత విధ్వంసం జరగడానికి కారణమేంటి? సెప్టెంబర్, అక్టోబర్లో వచ్చే తుఫాన్లకు ఏమైనా ప్రత్యేకంగా ఒక బలం ఉంటుందా? శాస్త్రీయంగా జరుగుతున్నదేంటి? శాస్త్రం చెప్తున్నదేంటి? సవివరంగా చూద్దాం ఇవాల్టి మన టీవీ9 ఎక్స్క్లూజివ్లో. వరదంటే ఇలా ఉంటుందా? ఇంత భయానకంగా ఉంటుందా? టీవీలో చూడటం, ఎవరో చెప్తే వినడం తప్ప ఇంట్లోకే వరద చొచ్చుకొస్తే ఎలా ఉంటుందో ఆమెకప్పుడు తెలీదు. చూస్తుండగానే కాళ్ల కిందకి నీళ్లొచ్చేశాయి. నిమిషాల వ్యవధిలో మోకాళ్లు మునిగిపోయాయి. తట్టబుట్ట సర్దుకునేలోపు నడుములోతు వరదొచ్చేసింది. అసలు దేన్ని పట్టుకోవాలో, ఏది వదిలేయాలో తెలియని పరిస్థితి. ఆఖరికి ప్రాణాలే వదిలేసింది. నట్టింట్లోకి చొచ్చుకొచ్చిన వరదకి బెంబేలెత్తిపోయి గుండెపోటుతో మరణించింది పద్మావతి. ఇది విజయవాడ సింగ్ నగర్లో జరిగిన ఒక హృదయ విదారక ఘటన. గుండెపోటు ఎవరికైనా రావచ్చు కాలంలో, కానీ వరదను చూసి భయపడిపోయి గుండెపోటుతో చనిపోవడం మాత్రం అత్యంత అరుదు. వరద వస్తుందని కలలో కూడా ఊహించని ప్రాంతం అది. ప్రకృతికి ఏం సెంటిమెంట్స్ ఉండవు కదా. ఊరంతటినీ వరద ఒక్కసారిగా చుట్టుముట్టేసింది. ఏం చేయాలో తెలియక ఒక కుటుంబం ఇంటిపైకెక్కింది. డాబా కాదది, రేకులిల్లే. ఆ ఇంటికి 4 గోడలు. వరద తీవ్రతకి ఒక్కొక్క గోడ కూలిపోతోంది. అలా ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరికి ఆ కుటుంబం నిల్చున్న గోడ కూడా కూలిపోయింది. అమ్మా నాన్నలు వరదలో కొట్టుకుపోతే కొడుకు మాత్రం బతికి బయటపడ్డాడు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడలో జరిగింది ఈ విషాదం. ఇవేనా? ఇలాంటి విషాద గాథలు గడపకొకటున్నాయి. చెయ్యి చాచటం ఎరుగని వాళ్లు కూడా పట్టడన్నం కోసం పరుగులు తీశారు. గాల్లోంచి విసిరేస్తున్న ఆహార పొట్లం కోసం అలా చెయ్యి చాచని చేతులు ఎన్నో. ఇంతటి విషాదానికి కారణం ఈ భారీ వర్షాలే. ప్రధానంగా సెప్టెంబర్, అక్టోబర్లో విరుచుకుపడే వరదలు. ఆ మాటకొస్తే ఈ 2 నెలల్లో వచ్చే తుఫాన్లు, అవి సృష్టించే విపత్తుకి అంతే లేదు. అదేంటో, సెప్టెంబర్, అక్టోబర్ అనగానే బూస్ట్ కలుపుకుని వస్తాయా తుఫాన్లు? ఎందుకని వాటికి అంత బలం? దేనికని వాటికి అంత దాహం? తూర్పు తీరంపై విరుచుకుపడ్డ తుఫాన్లు అసలు ఎన్ని? వాటిలో రాష్ట్రాలని బెంబేలెత్తించిన సైక్లోన్లేంటి? నడి సముద్రంలో పుడుతుంది, అక్కడే పెరుగుతుంది, చివరికి ఊళ్ల మీదకొచ్చి పడిపోతుంది. ఈ పొడుపు కథకు సమాధానం తుఫాన్. భూమి మీద జరిగే అతిపెద్ద దాడి ఇదే. తుఫానుగా పుట్టి వాయుగుండంగా మారి చెట్టు, పుట్ట, ఇల్లు, వాకిలి సర్వం నాశనం చేసేస్తుంది. కాని తుఫానులందు కొన్ని తుఫానులు వేరు. భయంకరమైన స్పీడుతో, ఉరుములు, మెరుపులతో భూమి మీదకు విరుచుకుపడుతూ ఉంటాయి. 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్ల స్పీడ్తో ఇల్లు, వాకిలి, చెట్టు, పుట్ట, గొడ్డు, గోదాంను ఈడ్చుకుంటూ విసిరిపారేస్తుంది. అపార నష్టం కలిగిస్తుంది. నైరుతి రుతుపవనాల కోసం దేశం మొత్తం ఎదురు చూస్తుంది. చండ ప్రచండమైన వేడికి, మాడు పగిలే ఎండలను తట్టుకోలేక అంతా నైరుతిని ఆహ్వానిస్తారు. ఈ రుతుపవనాల వల్లే 75% వర్షపాతం నమోదవుతుంది. తీరా వచ్చాక ఇవేం వానలు, ఇవేం తుఫాన్లు అని తల పట్టుకునేలా చేస్తుంది. అందుకే సెప్టెంబర్ అండ్ అక్టోబర్ నెలల్లో తుఫాన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెబుతూ ఉంటారు. అందులోనూ ఈ తుఫాన్లకు తూర్పు తీరం అంటేనే మహా ఇష్టం కాబోలు. బంగాళాఖాతంలో గ్యాప్ లేకుండా పుడుతూనే ఉంటాయి. 1891 నుంచి 2019 వరకు బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాన్లు 522. అంటే ఏటా కనీసం 4 తుఫాన్లైనా చూస్తుంది బే ఆఫ్ బెంగాల్. ఏడాదికి 2-3 తుఫాన్లు ఏర్పడ్డం సర్వసాధారణం. కానీ 2017 నుంచి అసాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 2017లో ఏకంగా 7 తుఫాన్లు విరుచుకుపడ్డాయి. 2018లో 6 తుఫాన్లు. 2019లో పరాకాష్ఠనుకోవాలి. ఆ ఒక్క ఏడాదిలోనే 9 తుఫాన్లు బీభత్సాన్ని సృష్టించాయి. 2020లో 5 తుఫాన్లు తూర్పు తీరాన్ని వెంటాడాయి. 2021లో 7 తుఫాన్లు, 2022లో 4 తుఫాన్లు. ఇలా ప్రతి ఏటా తూర్పు తీరాన్ని వణికించాయి. వీటిలో ఘోరమైన తుఫాన్లు కూడా ఉన్నాయి. గత 133 ఏళ్లలో బంగాళాఖాతంలో 240 తుఫాన్లు బెంబేలెత్తించాయి. ప్రపంచంలోని 7% సైక్లోన్స్ బంగాళాఖాతం, అరేబియా సముద్రం నుంచే పుట్టుకొస్తాయి.
తుఫాన్ల విషయంలో అరేబియా సముద్రం తీరం చాలా బెటర్. 120 ఏళ్ల చరిత్రలో 23 తీవ్ర తుఫాన్లు పశ్చిమ తీరాన్ని తాకాయి. అదే సమయంలో బంగాళాఖాతంలో వచ్చిన తీవ్రమైన తుఫాన్లు 234కి పైనే. తుఫాన్లు చూసి చూసి మనకు అలవాటైందేమో కానీ బయట ప్రపంచానికి తుఫాను పేరు వింటే చాలు వెన్నులో వణుకే. చరిత్రలో అత్యంత ఘోరమైనవిగా 36 తుఫాన్లను గుర్తిస్తే అందులో 26 బంగాళాఖాతంలో ఏర్పడ్డవే. మనకే ఎందుకంత బంపర్ ఆఫర్ దక్కిందంటే తుఫాన్లు మహాసముద్రాల్లో ఏర్పడ్డం చాలా చాలా అరుదు. బంగాళాఖాతం, అరేబియా వంటి సముద్రాల్లో పుడుతూ ఉంటాయి. అందులోనూ వెచ్చని సముద్రాల్లోనే తుఫాన్లు పుట్టుకొస్తాయి. అరేబియా సముద్రం చల్లగా ఉంటుంది, బంగాళాఖాతం వెచ్చగా ఉంటుంది. ఇదే బే ఆఫ్ బెంగాల్కు పట్టిన శాపం. ఈ తుఫాన్లందు తీవ్రమైన తుఫాన్లు వేరు. 2023లో వచ్చిన మోచా తుఫాన్ వేగమెంతో తెలుసా? గంటకు 277 కిలోమీటర్లు. 2019లో ఫణి తుఫాను కూడా చాలా విధ్వంసం సృష్టించింది. దీని వేగం కూడా గంటకు 277 కిలోమీటర్లు. 2020లో ఓఫాన్ తుఫాన్ వేగం గంటకు 268 కిలోమీటర్లు. 2007లోనూ గంటకు 268 కిలోమీటర్ల వేగంతో గోను తుఫాను విరుచుకుపడింది. 2021లో టకాటే తుఫాన్ వచ్చింది. దీని వేగం గంటకు 222 కిలోమీటర్లు. తీవ్రమైనవే కాదు, ఘోరమైన తుఫాన్లు కూడా ఉన్నాయి. 1970లో బంగ్లాదేశ్ పై పగబట్టినట్లు విరుచుకుపడ్డ భోలా తుఫానుకు సుమారు 5 లక్షల మంది చనిపోయారనేది ఒక అంచనా. తుఫాన్కి తెలుగు రాష్ట్రాలకి అవినాభావ సంబంధం ఉందేమో. ప్రతి ఏటా పలకరిస్తూనే ఉంటాయి. ఎక్కడో బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాను తమిళనాడు నుంచి బెంగాల్ వరకు ఎక్కడైనా తీరం దాటొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ అంటే మహా ఇష్టం కాబోలు. గత 5 దశాబ్దాల్లో 60 తుఫాన్లు ఆంధ్రప్రదేశ్లో తీరాన్ని తాకాయి. వాటిలో 40 తుఫాన్లు తీవ్రమైనవి. ఇక 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఏ తుఫాన్ తీరం దాటలేదు. 2022లో వచ్చిన మాండోస్ తుఫాని చివరి తీవ్రమైన తుఫాన్. తుఫాన్ మన దగ్గరే తీరం దాటనక్కర్లేదు. ఒడిశాలో తీరం దాటినా ఉత్తరాంధ్ర జిల్లాలన్నీ మునుగుతాయి. 2013 అక్టోబర్లో వచ్చిన ఫైలిన్ తుఫాన్ ఒడిశాలో మునుపెన్నడూ లేనంత భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఒక్క ఒడిశాలోనే 1.5 కోటి మందిపై ప్రభావం చూపించిన తుఫాన్ ఇది. ఏకంగా 2 లక్షలకు పైగా ఇళ్లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఆ తర్వాత ఎక్కువ నష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. ఫైలిన్ నష్టం నుంచి కోలుకోకముందే హెలెన్, లెహర్ తుఫాన్లు అదే 2013లో విరుచుకుపడ్డాయి. 2014లో హుదూద్ బీభత్సాన్నే సృష్టించింది. కనీసం 7 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సొచ్చింది. సుమారు 8,000 కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇక 2018లో వచ్చిన తిత్లీ తుఫాన్ అత్యంత తీవ్రమైన వాటిలో ఒకటి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే గత 5 దశాబ్దాల్లో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని 60 తుఫాన్లు తాకాయి. 1971 సెప్టెంబర్లో వచ్చిన తుఫాన్ శ్రీకాకుళం సమీపంలోని బారో వద్ద తీరాన్ని తాకి బీభత్సం సృష్టించింది. అదే సెప్టెంబర్లో ఒడిశాలోని గోపాల్పూర్ వద్ద మరో తీవ్ర తుఫాన్ తీరం దాటింది. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది దివిసీమ ఉప్పెన గురించే. 1977లో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం 2 తుఫాన్లను చూసింది. ఒకటి అక్టోబర్ 31న నెల్లూరును తాకితే, రెండోది నవంబర్ 19న కృష్ణా జిల్లా దివిసీమను తాకింది. శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు విధ్వంసం సృష్టించింది దివిసీమ తుఫాన్. 1980 నుంచి 2000 వరకు క్రమం తప్పకుండా తుఫాన్లు ఏపీ తీరాన్ని తాకుతూనే వస్తున్నాయి. 1999లో కూడా 2 తీవ్రమైన తుఫాన్లు ఏపీలో తీరం దాటాయి. 2000 నుంచి 2005 వరకు 6 తుఫాన్లు ఏపీ తీరాన్ని తాకాయి. 2006 అక్టోబర్లో ఓగ్ని తుఫాను ఒంగోలు, మచిలీపట్నం మధ్య తీరం దాటింది. తుఫాన్లకు పేరు పెట్టడం ప్రారంభించిన తర్వాత తీరాన్ని తాకిన మొదటిది ఇదే. 2008లో ఖైముక్ తుఫాన్, 2010లో వచ్చిన లైలా తుఫాను, జల్ తుఫాను, 2012లో నీలం తుఫాను ఆంధ్రప్రదేశ్కు భారీ నష్టాన్ని మిగిల్చాయి. ఆ తర్వాత మరింత విధ్వంసం జరిగింది 2014 అక్టోబర్లో వచ్చిన హుదూద్ తుఫాను వల్లే. ఇక నష్టమంటారా? మాటల్లో అంకెలు చెప్పుకోగలం గాని వాస్తవంగా ప్రతి సంఘటన రక్త కన్నీరే. 1977 నవంబర్లో
ఆంధ్రప్రదేశ్లో వచ్చిన భయంకర తుఫాను కారణంగా 9,941 మంది చనిపోయారు. 34 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. 2.5 లక్షల పశువులు చనిపోయాయి. 33,36,000 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. 1999లో ఒడిశాలో వచ్చిన సూపర్ సైక్లోన్ కారణంగా 10,000 మందికి పైగా మరణించారు. ప్రపంచంలో తుఫాన్ల వల్ల అత్యంత విపత్తు కలిగే మొదటి 10 దేశాల్లో భారతదేశం ఒకటి. అందుకే టెక్నాలజీని డెవలప్ చేశారు. తుఫాన్ల వల్ల వేలల్లో ప్రాణ నష్టం జరుగుతుండటంతో తుఫాను హెచ్చరికల కేంద్రాలు ఏర్పాటు చేశారు. సాంకేతికత కారణంగా ఏ తుఫాను ఎంత వేగంతో ఎక్కడ ఎప్పుడు తీరం దాటుతుందో తెలుస్తోంది. అందుకే 2013 అక్టోబర్లో వచ్చిన పైలిన్ పెను తుఫాన్లోనూ 44 మంది మాత్రమే చనిపోయారు. ప్రాణ నష్టం తగ్గుతోంది గాని పంట నష్టం, ఆస్తి నష్టం, పశు సంపద నష్టం, పర్యావరణానికి జరిగే నష్టాలను కుదించలేకపోతున్నాం. సాధారణంగా సెప్టెంబర్తో నైరుతి రుతుపవనాలు ముగుస్తాయి. అక్టోబర్ నుంచి ఈశాన్య రుతుపవనాలు మొదలవుతాయి. పోతూ పోతూ నైరుతి వస్తూనే ఈశాన్యం ఈ భారీ తుఫాన్లను మోసుకొస్తాయి. అందుకే సెప్టెంబర్, అక్టోబర్లో సైక్లోన్లు ఎక్కువ, అందులోనూ బంగాళాఖాతంలోని తుఫాన్లు ఎక్కువ. ఇందుకు కారణాలు చాలా ఉన్నా ఒకటి రెండు చెప్పుకుందాం. అరేబియా సముద్రంలో కంటే బంగాళాఖాతంలో ఎక్కువ తుఫాన్లు రావడానికి గాలి ప్రవాహంతో పాటుగా వేడి వాతావరణం కూడా ఒక కారణం. ఇక తూర్పు తీరంలోని బంగాళాఖాతం కంటే పశ్చిమ తీరంలో అరేబియా సముద్రం చల్లగా ఉంటుంది. తుఫాన్లు చల్లని మహాసముద్రాల కంటే కూడా వెచ్చని సముద్రాలలో ఎక్కువగా పుట్టుకొస్తాయి. రెండో కారణం, బంగాళాఖాతం సముద్రానికి 3 వైపులా భూభాగం ఉంటుంది. సో అక్కడ ఏర్పడే తుఫాన్లు తూర్పు తీరాన్ని తాకడం మినహా ఇంకో దారి లేదు. మూడో కారణం, దేశంలోని ప్రధాన నదులన్నీ బంగాళాఖాతంలోనే కలుస్తాయి. అరేబియాలో తక్కువ. అందుకే అరేబియా సముద్రానికి నీటి ఉప్పతనం ఎక్కువ. ఇది కూడా సముద్రంలో వేడికి కారణమై తుఫాను సృష్టిస్తుంది. చరిత్రలో అత్యంత సుదీర్ఘంగా కొనసాగిన తుఫాను కూడా ఉన్నాయి. టైఫూన్ జాన్ పేరు చాలా మంది గుర్తుండకపోవచ్చు. 1994 సెప్టెంబర్లో ఏర్పడ్డ ఈ తుఫాను 31 రోజుల పాటు కొనసాగింది. ఆ విషయం పక్కన పెడితే తూర్పు తీరానికి తుఫాన్ల బడిత ఎక్కువ అనేది ఇక్కడ క్లియర్. అందులోనూ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లోనే వీటి బీభత్సం మొత్తం ఉంటుంది. పైగా ఎక్కువ నష్టం జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రధానమైనది. సో ఓవరాల్గా తుఫాన్ల స్టోరీ ఇది.